మెహబూబ్ వెల్కమ్ టు టీబీసీ న్యూస్. గత ఆదివారం క్యాన్సర్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న 60 ఏళ్ల మహిళను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, తాము చికిత్స చేయలేమని ఆసుపత్రి వైద్యులు రోగి బంధువులకు వివరించినా ఎలాగైనా సరే వైద్యం అందించాలని ప్రాధేయపడడంతో అంగీకరించిన వైద్యులు చికిత్స ప్రారంభించారని, ఆ క్రమంలోనే రోగి పరిస్థితి విషమంగా మారి మరణించిందని, ఇదే విషయాన్ని రోగి బంధువులకు తెలియజేయగా కోపోద్రిక్తులైన రోగి బంధువులు ఆస్పత్రి వైద్యులపై దాడికి దిగారని, మృతురాలి బంధువులను ఆస్పత్రి వైద్యులను సమన్వయపరచాలనే ఉద్దేశంతో ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ పై రోగి బంధువులు విచక్షణ రహితంగా దాడికి దిగడంతో పాటుగా అసభ్యకర పదజాలంతో దూషణకు దిగారని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టగా పలు ప్రజా సంఘాల నాయకులు ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంత్ రెడ్డి ర్యాలీకి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇటీవల కాలంలో దేశంలో న్యాయవాదులు, వైద్యులపై దాడులు తీవ్రం అయ్యాయని, ప్రభుత్వం దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఏ వైద్యుడు కూడా కావాలని ప్రాణాలు తీయరని గుర్తుంచుకోవాలన్నారు. మహబూబ్ నగర్ లో వైద్యులపై ఈ దాడి చివరిది కావాలన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. వైద్యులు నిర్వహించిన ఈ ర్యాలీకి టీఎన్జీఓలు తమ మద్దతు ప్రకటించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి మాట్లాడుతూ ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ పై జరిగిన దాడి అత్యంత హేమనీయమని, ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలను తీయాలనుకునే రాక్షస ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్ట పరిధిలో కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తెలంగాణ ఉద్యమకారులు బెక్కం జనార్దన్ మాట్లాడుతూ దేశంలో ఇటీవల కాలంలో ఆసుపత్రులపై, వైద్యులపై దాడులు అధికమయ్యాయని, ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించి అమలు చేస్తే గాని ఇలాంటి దాడులను నియంత్రించలేమన్నారు. వైద్యులపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. అలా చేసినప్పుడే ఆసుపత్రులు వైద్యులపై దాడులు చేసే దుస్సాహసం ఎవరు చేయరన్నారు. మెహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన ఇటువంటి చాలా హీనమైన ఘటన జరిగింది. దాంట్లో ముఖ్యంగా నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ రావడం జరిగింది. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లోకల్ ఇక్కడ అధ్యక్షులైన రామ్మోహన్ గారు, వాళ్ళు ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్గా కాకుండా మా స్టేట్కి కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ వారిపైన కూడాను మిగతా డాక్టర్లపైన ఈ అటాక్ జరగడం అనేది చాలా నీచమైన పని. దీనికి కారణాలు దాన్ని ఎన్ని పక్కన పెట్టినా కూడాను ముఖ్యంగా ఇటువంటివి అసలు జరగకూడదండి. ఇప్పుడున్న సభ్యమైన సమాజంలో ఇటువంటి జరగకూడదు. ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తి చనిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ట్రీట్మెంట్ అంటూ ఇస్తున్నప్పుడు దానికి ఆ ట్రీట్మెంట్ మనం ఎంత అయినా కూడా ఏ డాక్టర్ కూడాను పలాని పేషెంట్ని కూడాను ట్రీట్మెంట్ ఇచ్చి చనిపోవాలని ఎవరు కోరుకోరు. వాళ్ళని ఎంత ప్రాబ్లమేటిక్ ఉన్నా కూడాను వాళ్ళని ఎట్లా బయటపడేసే ఉద్దేశంతో ట్రీట్ చేస్తారు తప్ప, అది దృష్టిలో పెట్టుకొని ఈ మన సమాజం కూడా ఇటువంటి జరగకుండా ముఖ్యంగా మీ ఇచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజం తెలుసుకోవాలండి. ఇదంతకీ సమాజంలోకి ఇటువంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళకూడదు. దీనివల్ల కూడాను ఇటువంటి జరుగుతున్నా కూడాను ఇదని కూడాను మన సమాజానికి లోటు. కానీ డాక్టర్లకు ఈరోజు కాకపోతే రేపు దీనివల్ల అయ్యేది ఏమి ఉండదు. కానీ ఇటువంటి జరగడం వల్ల నష్టపోయేది ఎవరో కాదండి, పేషెంట్స్, అట్లాగే సమాజం, అట్లాగే ప్రజలు. సో వీళ్ళు దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ముందు ఇటువంటివన్నీ కూడా జరగకుండా చేసుకోవాలి. అట్లాగే ఈరోజు జరిగిన దానికి ఇంకా కూడా ముందు ఎవరైనా కూడా భయపడాల్సిన స్థితి తీసుకురావడానికి పోలీసులు కూడా దీనిపైన సరిగ్గా యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మహబూబ్నగర్ పట్టణంలో డాక్టర్ రామ్మోహన్ గారిపై స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రామ్మోహన్ గారిపై మరియు డాక్టర్ అమిత్ మంకల్ గారిపై జరిగిన ఫిజికల్ దాడిని మేము స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా డాక్టర్ అశోక్ను నేను మాట్లాడుతున్నాను. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ప్రజలందరికీ, మహబూబ్నగర్ ప్రజలకే కానీ తెలంగాణ ప్రజానికానికే కానీ మేము విన్నపించుకున్నది ఏమిటంటే, ఏదైనా
హాస్పిటల్ ట్రీట్మెంట్లో మీకు ఏమైనా కష్టమైన పక్షంలో లా ఉంది, కోడ్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు చట్టాన్ని అప్రోచ్ కావచ్చు, చట్టాన్ని క్వశ్చన్ చేయవచ్చు. మేము చట్టానికి ఆన్సర్, కానీ మా మీద భౌతికంగా దాడులు చేయొద్దని మేము కోరుతున్నాం. ఇక్కడ జరిగిన దాడి హేనీయమైనది. టెర్మినల్ ఇల్ ఉన్న పేషెంటు, క్యాన్సర్తో ఉన్న పేషెంట్, క్యాన్సర్ సర్వీక్స్తో ఉన్న పేషెంటు టెర్మినల్ ఇల్ కండిషన్లో ఉంది, కొలాప్సింగ్ స్టేజ్లో ఉన్నది. హిమోగ్రాము ఓన్లీ 3 grams హిమోగ్లోబినే ఉంది. అబ్స్ట్రక్షన్ కూడా ఉంది, యూరినరీ అబ్స్ట్రక్షన్ ఉంది. అంటే హై కాంప్లికేషన్స్లో ఉన్న పేషెంటు టెర్మినల్ చిట్ట చివరి పొజిషన్లో ఆమె చనిపోయారు. అది ట్రీట్మెంట్లో పార్ట్ అండ్ పార్సలే. కాబట్టి ఇందులో డాక్టర్ యొక్క తప్పేమీ కనబడటం లేదు. మేము పేషెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, కేసు విత్డ్రా చేసుకోవాలి. అవుట్ రైట్గా మీరు డాక్టర్ మీద దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలని చెప్తున్నాం. జనార్దన్ అడ్వకేట్. అయితే నిన్న పోలీస్ అధికారులను అందరినీ కూడా కలవడం జరిగింది. చట్టపరంగా పోలీసులు దీనిపైన తగిన చర్య తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేసినారు. అన్ని రకాలుగా చట్టపరంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దీనికి మేము స్వాగతిస్తున్నాం. వెంటనే వాళ్ళను నిందితులను అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకొని ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున కఠినంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ పోరాటానికి అడ్వకేట్స్ తరఫున కూడా మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా టీఎన్జిఓస్ తరఫున, తర్వాత ప్రెస్ క్లబ్ తరఫున, మిగతా కుల సంఘాల తరఫున అందరూ కూడా ఈ ఐఎంఏకు మద్దతుగా నిలబడుతున్నాం. వీళ్లకు ప్రజలకు సేవ చేసే వీళ్లకు ఖచ్చితంగా తగిన రక్షణ ఉండే విధంగా మీ అందరం కూడా భుజం కలిపి నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.